Hi Nana, how are you all? Welcome to our Advanced Vedic Maths training program. Today's topic is multiplication of numbers start with 1. దీని మీనింగ్ ఏంటి? 1తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలి అనేది ఈ టాపిక్లో మనం నేర్చుకుంటాం. అయితే నార్మల్ మెథడ్లో దీనికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే ఈ అడ్వాన్స్డ్ వేదిక్ మ్యాథ్స్ మెథడ్లో అయితే 2 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నేను ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. వీటిని ఎంత ఫాస్ట్గా చేయొచ్చు అంటే దీనికి సంబంధించిన టెక్నిక్ నేర్చుకున్న తర్వాత మీరు ఎంత ఫాస్ట్గా చేయొచ్చో ఒకసారి నేను చేసి చూపిస్తాను. ఆ తర్వాత ఈ టెక్నిక్ నేర్చుకొని మీరు కూడా అంతే ఫాస్ట్గా చేయాలన్న. ఓకేనా, రెడీనా? మరి చూద్దాం. రైట్, ఇక చూద్దాం. ఇక్కడ యాక్చువల్లీ మరి మన టాపిక్కి తగ్గట్టుగా నెంబర్స్ అలా ఉన్నాయా అబ్జర్వ్ చేయండి ఒకసారి. మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ స్టార్ట్ విత్ 1 అంటే 1తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ని మనం మల్టిప్లై చేయడం ఎలా. ప్రీవియస్ క్లాస్లో 1తో ఎండ్ అయ్యే నెంబర్స్ని ఈజీగా ఎలా మల్టిప్లై చేయాలి 2 సెకండ్స్లో అనేది లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నారు మీరు. ఓకే, అదేవిధంగా ఈ క్లాస్లో మీరు ఏం నేర్చుకోబోతున్నారు అంటే చూడండి, 1తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలి ఫాస్ట్గా. చూడండి 18, 19 ఈ రెండు చూడండి, ఈ 2 నెంబర్స్ కూడా 1తోనే స్టార్ట్ అయ్యాయి. చూడండి 1తోనే స్టార్ట్ అయ్యాయి. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 124, 125 1తోనే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 నెంబర్స్ తీసుకున్నాం, ఇవి కూడా 1తోనే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ కూడా 1తోనే స్టార్ట్ అయ్యాయి. చూడండి 1 1 స్టార్టింగ్ నెంబర్ 1 అనమాట. స్టార్టింగ్ నెంబర్ 1 ఉండాలి. అలాంటి నెంబర్స్ని ఎలా ఈజీగా మల్టిప్లై చేయాలనేది ఈ క్లాస్లో మీరు నేర్చుకోబోతున్నారు అనమాట. ఓకే, ముందుగా నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఫాస్ట్గా వీటిని చేయొచ్చు. రైట్, ఓకే, ఇక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 18 into 19 342 and 124 into 125 15500 and here 1041 and 400. పాయింట్ విషయానికి వస్తే 3 డిజిట్తో పాయింట్ పెట్టుకోవాలి. 1 2 3 డిజిట్తో పాయింట్ పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ఈ ప్రాబ్లం విషయానికి వస్తే నెక్స్ట్ 1తో స్టార్ట్ చేద్దాం. 1తో స్టార్ట్ చేసిన తర్వాత రైట్ 5 zeros and 6 zeros. రైట్, ఓకే, రైట్ 1 0 0 0 and 0 and 6 40 and 0 0 0 and 0 9 3 7 5 8 digits and 8 digits. రైట్, ఓకే, this is our answer. అండ్ పాయింట్ విషయానికి వస్తే ఇక్కడ 2 digits ఉన్నాయి, ఇక్కడ 6 digits కాబట్టి మొత్తం 8 digits. 1 2 3 4 and 4 ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. రైట్, ఇక్కడ పాయింట్, ఇక్కడేమో దీనికి ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. 3 digits అని కాబట్టి ఒక రైట్. ఈ విధంగా చాలా ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. ఓకే, ఇంత పెద్ద ప్రాబ్లం కూడా జనరల్గా ఈ యొక్క ప్రాబ్లం కూడా ఇది ఒక ప్రాబ్లం చేయడానికి ఒక 2-3 minutes టైం తీసుకుంటుంది. అలాంటిది మనం ఎంత సింపుల్గా చేయడం జరిగింది. ఈ విధంగా మీరు కూడా చేయగలరు. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా విని నేర్చుకోండి. రైట్ నాన్న? ఓకే నాన్న, ఇక ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. రైట్ నాన్న? ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ముందు పెన్ పేపర్ మెథడ్ చేద్దాం. మనం ఏం చేద్దామంటే పెన్ పేపర్ మెథడ్ ఏంటో చూద్దాం. పెన్ పేపర్ మెథడ్ వస్తేనే కదా ఆ తర్వాత మీకు మైండ్లో చేయడం వచ్చేది. కాబట్టి పెన్ పేపర్ మెథడ్లో ఎలా చేయాలి ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నాను చూడండి. 12 into 13 ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ముందుగా ఇవి 1తో స్టార్ట్ అయ్యాయా అబ్జర్వ్ చేయండి. ఓకే, 1తోనే స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు మనం ఇవి ఎలా చేయాలో చూద్దాం. రైట్, ఎప్పుడైతే 1తో స్టార్ట్ అయిందో దీంట్లో ఈ 1ని సపరేట్ చేసేయండి. ఈ 1 సపరేట్ చేసి చూడండి, 1 సపరేట్ చేసి ఇక సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం. 1 సపరేట్ చేసిన తర్వాత రిమైనింగ్ డిజిట్స్ ఏందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 and 3 అనమాట. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి, వాటితోనే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక మన సొల్యూషన్లోకి వెళ్తే మన సొల్యూషన్లో 3 parts ఉంటాయి నాన్న. 3 partsలో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే ఎప్పుడు కూడా మన సొల్యూషన్లో ఫస్ట్ పార్ట్లో 1 ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో 1 ఫిక్స్డ్ అనమాట, ఇక నో డౌట్. అయితే ఎందుకు 1 ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్లో ఇక్కడ స్టార్టింగ్ 1 and 1 ఉంది కాబట్టి మన ఆన్సర్గా 1తో స్టార్ట్ అవుతుంది. ఎందుకు 1 into 1 1 కాబట్టి 1తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. రైట్, ఓకే. నెక్స్ట్ ఇక రిమైనింగ్ డిజిట్స్ తీసుకుందాం. రిమైనింగ్ డిజిట్స్ ఏంటి 2 and 3 కదా. వీటిని తీసుకొని ఏం చేయాలంటే ఈ 3 partsలో ఈ మధ్యలో ఉన్న పార్ట్లో ఏం చేయాలంటే ఈ 2ని 3ని తీసుకొని ఎడిషన్ చేయాలన్న. ఏం చేయాలి? మధ్యలో ఎడిషన్ చేయాలి. అంటే 2ని 3 తీసుకొని ఎడిషన్ చేయాలి. 2 + 3 అనమాట. 2 + 3 వీటిని
ఎడిషన్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఇక్కడ మల్టిప్లై లాస్ట్ పార్ట్లో ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మధ్యలో ఎప్పుడు ఎడిషన్ ఉంటుంది. ఈ ఫస్ట్ అండ్ లాస్ట్లో మాత్రం మల్టిప్లికేషన్స్ ఉంటాయి, మధ్యలో ఎడిషన్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక ఎప్పుడు మధ్యలో మాత్రమే ఎడిషన్, అటు ఇటు మల్టిప్లికేషన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ 1 into 1 1 కాబట్టి రైట్ నాన్న. ఇక చూడండి 2 into 3 మల్టిప్లై చేద్దాము. 2 3s హౌ మచ్ 6. ఇంకా ఆన్సర్ రాద్దాం. ఇక్కడ 1 వచ్చింది, 2 + 3 5 వస్తుంది, అండ్ 2 into 3 6 వస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా నాన్న. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఇంకో ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 13 into 14 తీసుకుందాం నాన్న. 13 into 14 రైట్. ఇది చూద్దాం, మల్టిప్లై చేద్దాం. 1తో స్టార్ట్ అయింది, 1తో స్టార్ట్ అయింది కాబట్టి ఈ సేమ్ ప్రాసెస్ మనం అప్లై చేయొచ్చు. మన సొల్యూషన్లో 3 parts ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఆల్వేస్ 1. ఓకేనా? ఫస్ట్ పార్ట్లో ఆల్వేస్ 1 ఉంటుంది. ఆ తర్వాత మధ్యలో ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. లాస్ట్లో మల్టిప్లై చేయాలి. వెయిట్ని ఎడిషన్ చేయాలి, వెయిట్ని మల్టిప్లై చేయాలంటే ఆఫ్టర్ సపరేటింగ్ 1 and 1 ఫ్రమ్ ది గివెన్ నెంబర్స్, ఈ 1 and 1 తీసేద్దాం. ఇక్కడ 1 తీసేద్దాం. అంటే అర్థమైంది 1ని సపరేట్ చేస్తున్నాం అనమాట. 1ని ఇక్కడ సపరేట్ చేస్తున్నాం. సపరేట్ చేసిన తర్వాత రిమైనింగ్ డిజిట్స్ అయితే 3 and 4 ఉంటుందో వాటిని తీసుకొని ఇక్కడ ఎడిషన్ చేసుకోవాలి, ఇక్కడ మల్టిప్లై చేసుకోవాలి. అంతే. ఇది చెప్పండి అన్న. 1తో స్టార్ట్ అయింది, 3 + 4 7 అండ్ 3 4 12. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 3 4 12 ఎప్పుడైతే 2 డిజిట్ నెంబర్ వస్తుందో వెంటనే క్యారింగ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ క్యారింగ్ చేసుకోవాలి 12 అనమాట. రైట్? 12 ఇలా ఇక్కడ 3 4 12 కదా, ఇక్కడ 12 వచ్చింది సరే. 12 వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ 1 ఇక్కడ 2 డిజిట్ నెంబర్ రావద్దు, 1 డిజిట్ నెంబర్ రావాలి. ఇక్కడ కూడా ఇక్కడైనా ఓన్లీ సింగిల్ డిజిట్ నెంబర్స్ రావాలి. ఎక్కువ వచ్చాయి అనుకోండి ఇటువైపు క్యారింగ్ చేసుకోవాలి, ఇట్లా క్యారింగ్ చేసుకోవాలి. రైట్ నా లెఫ్ట్ సైడ్ క్యారింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1 తీసుకొచ్చి ఇటువైపు క్యారింగ్ చేసుకోవాలి. కాబట్టి అందుకనే ఇక్కడ 2 రాశాను, 1 ఇక్కడ ఇచ్చేసాను. ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది చూడండి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 1 7 + 1 8 2 అనమాట. ఈ విధంగా ఇది 2 182 మన ఆన్సర్ అనమాట. రైట్? ఓకే. ఈ విధంగా ఇంకో ప్రాబ్లం చేద్దాం. రైట్? ఇప్పుడు 14 into 15 చేద్దాం. 14 into 15 చేద్దాం. ఓకే, 14 15 చేస్తే కూడా మళ్ళీ ఏమవుతుంది చూద్దాం. 1తో స్టార్ట్ చేస్తాము. డైరెక్ట్గా 1తో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఫస్ట్ పార్ట్లో ఇక 4 + 5 9 డైరెక్ట్ రాసిస్తున్నాను. 4 into 5 20 కదా. 4 into 5 20 ఇట్లా రాసేయండి, డైరెక్ట్ ఇట్లా రాసేయండి. ఓకేనా? ఇప్పుడు మన ఆన్సర్. ఓకేనా? కొద్దిగా తగ్గించాను. ఓకేనా? రైట్. చూడండి ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ క్యారింగ్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఇట్లా అనుకోవచ్చు 9 + 2 11 కదా, ఇట్లా క్యారింగ్ వస్తుంది. లేదా ఇట్లా అనుకోవచ్చు 19 మొత్తం తీసుకోండి. 19+ చూడండి ఇట్లా తీసుకోండి. 19 + 2 ఎంత 21 పక్కన 0 210 ఆన్సర్. ఈ విధంగా అనమాట. ఓకేనా? 19 మొత్తం ఉంది అనుకోండి. 19 + 2 ఎంత అవుతుంది 21 అవుతుంది, 0 అవుతుంది. లేదా మామూలుగానే ఇలా 9 + 2 అని చెప్పి క్యారింగ్ చేసుకుని యాడ్ చేసుకుని ఒకటి ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. 19 + 2 అని చెప్పి చేసుకుంటే 21 వస్తుంది. రైట్ నా. ఓకే, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చేద్దాం. రైట్? ఇప్పుడు వరకు ఏం చేసామంటే అన్ని 2 డిజిట్ నెంబర్స్ తీసుకున్నాం కదా. సరే 3 డిజిట్ నెంబర్స్ 4 డిజిట్ మీరు పెద్ద నెంబర్స్ చేశారు కదా, అలాంటి వాటిని ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. రైట్ నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నాం. 105 into 106 ఇట్లా ఉంది. ఓకేనా? ఇప్పుడు పెద్ద నెంబర్ తీసుకున్నాం. 105 into 106 ఉంది. ఇప్పుడు ఏం చేయాలో చూడండి. ఇక చూడండి, ఇంత పెద్ద నెంబర్ నేను సింపుల్గా చేయొచ్చు. చూడండి, మైండ్లో చేస్తే 2 secondsలో ఆన్సర్ ఎలా చెప్పాలి. ఓకే, రైట్, చూద్దాం. అగైన్ ఇన్ ద ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు సపరేట్ 1 and 1 ఫ్రమ్ ది గివెన్ నెంబర్స్. ఇక్కడ నుంచి 1 1 సపరేట్ చేద్దాం. ఓకే, ఐఎమ్ separating 1 and 1 from the given numbers. After that, separating 1 and 1, I am taking 1 in the beginning of our answer. Okay, మన ఆన్సర్లో ఫస్ట్ ఏం వస్తుంది 1 వస్తుంది. అయిపోయిందా? ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 05 and 06 తీసుకుందాం. ఇక్కడ 05 ఇక్కడ 05 ఉంది, ఇక్కడ 06 ఉంది కదా. కాబట్టి ఇప్పుడు మనము వాటిని ఏం చేయాలి అని చూద్దాం. ఇంకా సెకండ్ పార్ట్లో ఏం చేయాలన్నా ఎడిషన్ చేయాలి, అండ్ లాస్ట్ పార్ట్లో మల్టిప్లికేషన్ చేయాలి. ఈ విషయం తెలిసిన విషయమే 1 సపరేట్ చేసిన తర్వాత. అయితే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే చూడండి, ఇక్కడ మీరు 15 into 14 సంథింగ్ చేశారు కదా ఇంతకుముందు. చేసినప్పుడు 1తో స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిషన్ చేయాలి, ఇక్కడ మల్టిప్లై చేయాలని చెప్పాను కదా. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ 1 సింగిల్ డిజిటే ఉండాలి, ఇక్కడ సింగిల్ డిజిట్ ఉండాలని చెప్పాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి 1 డిజిట్ ఉండాలి ఇక్కడ ఈ ఎడిషన్ చేసినప్పుడు. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు కూడా ఓన్లీ 1 డిజిటే ఉండాలి, ఓన్లీ
1 డిజిటే ఉండాలి. ఎందుకు 1 డిజిట్ ఉండాలి తెలుసా? ఇక్కడ 1ని సపరేట్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే ఓన్లీ 1 డిజిటే ఉంది. ఇక్కడ కూడా 1 సపరేట్ చేసిన తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ కూడా 1 డిజిటే ఉంది. కాబట్టి అలా ఈక్వల్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా ఈక్వల్గా ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి, మళ్ళీ తేడా ఉండదు. రైట్, అలా 1 డిజిట్ ఉంటుంది చూసారా? ఆ 1 డిజిట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా 1 డిజిటే రావాలి, ఇక్కడ కూడా 1 డిజిటే, ఇక్కడ కూడా 1 డిజిటే రావాలి. ఇది కండిషన్ అన్నమాట మనం సొల్యూషన్ చేసేటప్పుడు. రైట్, అదేవిధంగా ఈ ప్రాబ్లంలో కూడా చూడండి, 1 సపరేట్ చేసిన తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ చూస్తే 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 1 సపరేట్ చేసిన తర్వాత చూస్తే 2 డిజిట్స్ ఉన్నాయి. ఈక్వల్గా ఉండాలి, ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఇక్కడ 2 డిజిట్స్ రావాలి, ఇక్కడ 2 డిజిట్స్ రావాలి అన్నమాట కండిషన్. రైట్, అంటే ఇక్కడ సపరేట్ 1 సపరేట్ చేసిన తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో ఇక్కడ 2 డిజిట్స్ చూసారా? అవే 2 డిజిట్స్ ఇక్కడ కానీ రావాలి అన్నమాట. మరి అంతకంటే తక్కువ వస్తే 0 పెట్టుకోవాలి. అంతకంటే తక్కువ వచ్చే సింగిల్ డిజిటే వచ్చింది 0 పెట్టుకోవాలి. అలా కాకుండా ఎక్కువ వచ్చినాయి క్యారింగ్ చేసేయాలి. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ వచ్చింది అనుకోండి 2 డిజిట్స్ కాకుండా క్యారింగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎక్కువ 3 డిజిట్స్ వచ్చాయి అంటే అప్పుడు క్యారింగ్ చేసేయాలన్నమాట. ఆ విధంగా ఇంతకుముందు ప్రాబ్లం చేశాను చూసారా? ఆ విధంగా అనమాట. రైట్, ఓకే. ఇది ఎగ్జాంపుల్, ఇది ప్రాబ్లం తీసుకోండి. 5 4 20, ఇక్కడ సింగిల్ డిజిట్ ఉండాలి, ఇక్కడ 20 రాబోతుంది, ఇక్కడ 20 వస్తుంది. 20 వచ్చినప్పుడు ఈ 2ని ఇటు ముందుకి క్యారింగ్ చేయాలన్నమాట. ఆ విధంగా అనమాట. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇప్పుడు నేను తీసేస్తున్నా. రైట్, ఇప్పుడు 05 06 తీసుకొని యాడ్ చేద్దాం. మీరు 05 06 తీసుకొని యాడ్ చేస్తే ఏమవుతుంది? 05 + 06 యాడ్ చేశారు. ఎట్లాగో మనకు 2 డిజిట్సే రావాలి కాబట్టి 0 కూడా తీసుకున్నా. లేదు సార్ నేను 5 + 6 తీసుకుంటా, 0 కదా ఎందుకు తీసుకోవడం అనుకుంటే, ఒకవేళ కనుక మీరు 0 కనుక తీసుకోలేదు అనుకోండి, 5 and 6 తీసుకున్నారు. ఓకే, తీసుకుంటే 5 + 6 ఎంత? 11. ఇక్కడ 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి మీరు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా 2 డిజిట్స్ మనకు రావాల్సిన 2 డిజిట్సే కాదు, 2 డిజిట్స్ వచ్చాయి. ఎందుకంటే దీంట్లో 2 డిజిట్స్ ఉండాలి. మన కండిషన్ ప్రకారం ఏంది? ఇక్కడ 2 డిజిట్స్ ఉండాలని చెప్పుకోవడం జరిగింది కదా. ఆ కండిషన్ ప్రకారం 2 డిజిట్స్ వచ్చినాయి కాబట్టి మీరు అలానే 11 అట్లే ఉంచండి. అలా కాకుండా తక్కువ వచ్చాయి అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకా చిన్న నెంబర్ ఉందనుకోండి, ఇక్కడ 11 రాకుండా వేరే 5 or 6 వచ్చింది అనుకోండి, ఇక్కడ 0 పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా అనమాట. ఓకేనా? అలాంటి ప్రాబ్లం కూడా ఒకటి చేద్దాం. చూద్దాం. ఇప్పుడు 5 6 తీసుకుందాం. ఇప్పుడు 5 6 తీసుకొని ఇక్కడ ఏం చేద్దాం? మల్టిప్లై చేద్దాం. 0 అవసరం లేదనుకుంటే 5 6 తీసుకొని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 30 వచ్చింది. అంటే 2 డిజిట్ నెంబర్ వచ్చింది. ఇక్కడ కూడా కండిషన్ ప్రకారం ఏదైతే ఉండాలో అవే వచ్చాయి కాబట్టి ఇక వాటిని ఏం కదిలించకూడదు, అలానే ఉంచాలి. 111 and 30 అన్నమాట. ఇది మన ఆన్సర్ అన్నమాట. అయితే మీకు వచ్చిన డౌట్, ఇంకొక ప్రాబ్లం తీసుకొని మీ డౌట్స్ క్లియర్ చేస్తా. ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఏంటంటే, సరే అలా కాకుండా ఇలా ఇచ్చాడు అనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్ 102 × 103 ఉంది అనుకున్నాను. 102 × 103 ఉంది. ఓకే, ఇప్పుడు మనము ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి, 1 సపరేట్ చేసిన తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. 1 సపరేట్ చేసినా ఎన్ని ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2 డిజిట్సే ఉండాలి ఎడిషన్లో, ఇక్కడ 2 డిజిట్సే ఉండాలి మల్టిప్లికేషన్లో. ఇక్కడ 1తో స్టార్ట్ అవ్వాలి, 1తో స్టార్ట్ చేయండి. ఓకే, 1తో స్టార్ట్ చేసిన. ఇప్పుడు చూడండి ఇక్కడ నేనేం చెప్తున్నాను? ఎడిషన్ చేసిన తర్వాత 2 డిజిట్స్ ఉండాలి. ఇది చూద్దాం. ఇప్పుడు 2 and 3 తీసుకుందాం. 2 + 3 తీసుకున్నాం. ఎంత వచ్చింది? 5 వచ్చింది. 2 + 3 5 వచ్చింది. కానీ మనకి ఎన్ని డిజిట్స్ రావాలి? 2 డిజిట్స్ రావాలి. కాబట్టి ఇలా 05 పెట్టుకోవాలి, ముందు 0 పెట్టుకోవాలి. పెరుగుతారు. తక్కువ వచ్చాయంటే ముందు ఒక 0 పెట్టేసుకోవాలి అలా అనమాట. ఓకే, ఇంత ముందు నేర్చుకున్నాం అలానే. రైట్, ఓకే. ఇక్కడ మల్టిప్లై చేద్దాం. 2 × 3 మల్టిప్లై చేద్దాం. 6 వచ్చింది. 6 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం 2 డిజిట్స్ ఉండాలి కాబట్టి 06 పెట్టుకోవాలి. ఈ విధంగా అనమాట. రైట్, అర్థమైందా? ఓకే, ఎంత ఈజీగా ఉందో చూడండి. అంటే ఒకవేళ ఇట్లా సార్ పెద్దగా ఉందనుకోండి నెంబర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. 100 and 15 × 100 సంథింగ్ 25 తీసుకుందాం. ఇలా ఉందనుకోండి. 100 15 100 25 ఇలా తీసుకున్నాం. ఇంకా మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు చూడండి, 1 సపరేట్ చేద్దాం. 1 సపరేట్ చేసినాక ఆన్సర్లో మనకి 1తోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇవన్నీ ఇవి చూడండి, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 4 డిజిట్సే ఉన్నాయి. 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మన ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో 4 డిజిట్సే రావాలి. అండ్ థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా 4 డిజిట్సే రావాలి. ఇప్పుడు ఎడిషన్ చేద్దాం. ఈ పార్ట్ ఏంది? ఎడిషన్ పార్ట్ కదా, కాబట్టి ఇది మల్టిప్లికేషన్ పార్ట్ కదా. ఎడిషన్ చేద్దాం. జీరోస్ వదిలేసి 15 + 25 యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది? 40 వస్తుంది. ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి? 2 జీరోస్ పెట్టుకోవాలి. ఇది మనం పెట్టుకుంటున్న జీరోస్ అనమాట. ఇవి ఎక్స్ట్రాగా పెట్టుకున్న జీరోస్. ఎందుకు? 4 డిజిట్స్ ఉండాలి కాబట్టి 2 జీరోస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇవి ఇక్కడ మల్టిప్లై చేద్దాం. ఇక్కడ మల్టిప్లై చేస్తే 15 × 25 ఎంత? 375 అవుతుంది. 375. మరి 4 డిజిట్స్ ఉండాలి కదా, ఒక జీరో ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ విధంగా అనమాట.
మన కండిషన్ ప్రకారం 4 డిజిట్స్ ఉండాలి కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి. ఇది నాన్న. ఓకే, ఇప్పుడు మనం మైండ్లో ఎలా చేయాలో చూద్దాం. రైట్, 104 into 106 తీసుకుంటున్నాం ఫస్ట్ క్వశ్చన్. ఇంకా అబ్జర్వ్ చేయండి, ఈ 2 నెంబర్స్ 1తో స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఇక మన ఆన్సర్ కూడా 1తో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేద్దాం, ఇంకా మైండ్లో పెట్టుకుందాం. 1తో స్టార్ట్ అవుతుంది అనే విషయం మన మైండ్లో పెట్టుకుందాం. 1తోని స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇక సెకండ్ పార్ట్లోకి వెళ్ళినప్పుడు ఇక 4 and 6 కనపడ్డది. 4 and 6 జీరోస్ వదిలేసేయండి. 4 and 6ని తీసుకొని వాటిని యాడ్ చేయండి. 4, 6 ఎంత అవుతుంది? 4 + 6 10 అవుతుంది. ఓకే, కాబట్టి 10 వస్తే 10 రాసుకోవాలి. ఎందుకు 10 రాసుకోవాలి అంటే ఇక్కడ 1 వదిలేసిన తర్వాత ఇక్కడ 2 డిజిట్సే, ఇక్కడ 2 డిజిట్సే ఉన్నాయి కాబట్టి మన సెకండ్ పార్ట్లో అండ్ థర్డ్ పార్ట్లో 2 డిజిట్సే ఉండాలి కాబట్టి 6 + 4 10 అయింది కాబట్టి ఇక మీరు 10 పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, 1 మైండ్లో ఉంది ఆల్రెడీ, ఇప్పుడు 10 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 110 అవుతుంది. ఇప్పుడు 110 తీసుకొని ముందుకు వెళ్ళిపోదాం. 110 ఇప్పుడు మైండ్లో పెట్టుకోండి. ఓకే, పిక్చర్ అయితే తీసుకున్నాం 110 అని. రైట్, ఇంక లాస్ట్ పార్ట్ చేద్దాం. లాస్ట్ పార్ట్ ఏంది? 6 4 24. ఇక్కడ 2 డిజిట్స్ వచ్చాయి, క్యారింగ్ ఏం రాలేదు కాబట్టి మనం ఇప్పుడు లాస్ట్ 24 పెట్టేసుకుందాం. ఇప్పుడు చెప్పిన ఆన్సర్ 11024. ఆన్సర్ ఈస్ 11024. ఈ విధంగా నాన్న రైట్ మైండ్లో చేయడం నచ్చిందా? ఓకే, చేయగలరా? రైట్, అందుకే బిగినింగ్లో చేశానుగా, ఈ విధంగా మీరు చేయొచ్చు. రైట్ నాన్న. రైట్, నెక్స్ట్ ఇలా చేద్దాం. 115 into 116 అనుకుందాం. 115 into 116 అనుకుందాం. ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. ఇంకా చూద్దాం, 1తో స్టార్ట్ చేస్తున్నాను. 1తో స్టార్ట్ చేశాను. 1తోని స్టార్ట్ చేశాను. రైట్ నాన్న, 1తో స్టార్ట్ చేసిన మైండ్లో పెట్టుకున్నాను. 1తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనం 15 సపరేట్ చేసినాక 15 ఇక్కడ 16 ఉంది కదా, ఆ 2 నెంబర్స్ని యాడ్ చేశాను. 15 + 16 ఎంత అవుతుంది అన్న? 31 అవుతుంది. కాబట్టి 1 మైండ్లో పెట్టుకున్నాం. 31 కొత్తగా వచ్చింది 131. ఓకే, ఇప్పుడు 131 తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నా. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్ టు ఫైండ్ అవుట్ ది థర్డ్ పార్ట్. రైట్, ఈ థర్డ్ పార్ట్ ఏంటి చూద్దాం. వాట్ ఈస్ థర్డ్ పార్ట్? అండ్ 15 16 ఎంత మరి? 240. 15 16 240. చూడండి, 240 3 డిజిట్స్ వచ్చాయి. ఓకే, మనకు 2 కావాలి కానీ 3 డిజిట్స్ వచ్చాయి. ఇప్పుడు 240 వచ్చింది. 240లో ఇప్పుడు ఎక్స్ట్రాగా వచ్చిన 2 ఉంది చూసారా, అది తీసుకొచ్చి క్యారింగ్ చేసేయాలి. ఎక్కడ క్యారింగ్ చేయాలి? మన ఆల్రెడీ మైండ్లో నెంబర్ ఉంది చూసారా, దానికి డైరెక్ట్గా నెంబర్కి యాడ్ చేయాలి. మన మైండ్లో నెంబర్ గుర్తుందా మీకు? ఏం చెప్పండి ఒకసారి, ఏమొచ్చింది చెప్పండి? 131 వచ్చింది. మర్చిపోలే కదా మీరు? 131 వచ్చింది. రైట్, ఇలా 1 ఆల్రెడీ ఉంది అండ్ 15 + 16 ఎంత? 31. కాబట్టి 131 మీ మైండ్లో ఉంది. ఇప్పుడు ఈ 131కి గుర్తుపెట్టుకున్నాను, ఏం చెప్తున్నాను? 131కి ఏ క్యారింగ్ అయితే వస్తుందో ఆ క్యారింగ్ యాడ్ చేసుకోవాలి. 131 + 2 240 ఉంది అక్కడ. లాస్ట్ పార్ట్లో 240 ఉందా? ఆ 2 పార్ట్లో 2 వస్తుందా? 2 తీసుకొచ్చి 131కి యాడ్ చేస్తే 133 అవుతుంది. 133 ఇది మైండ్లో చేస్తున్నాం. ఎంత మైండ్లో చేసేస్తున్నాం? 133 అయింది. ఇక 240 నుంచి ఒక 40 మిగిలింది. ఆ 40 చెప్పేద్దాం ఆన్సర్. 13340. ఓకే, 13340. అవర్ ఆన్సర్ ఈస్ 13340. ఈ విధంగా నాన్న. రైట్, ఇది కొద్దిగా ప్రాక్టీస్ చేశారంటే చేస్తుంటే మజా వస్తుంది నాన్న. ఎంత బాగున్నాయి మైండ్లో చేస్తుంటే అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? చేసి ప్రాక్టీస్ చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. రైట్ నాన్న. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేద్దాం. రైట్, ఇంకా కొంచెం పెద్ద చేద్దాం సార్. 100025 into 1000 and 06 ఇలా అనుకున్నాం. రైట్, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనము స్టార్ట్ చేయాల్సింది 1తోని చేద్దాము. 1తో చేసేసాను. ఓకే, మీరు చేశారు, మైండ్లో 1 పెట్టుకున్నారు. 1తో స్టార్ట్ చేద్దాం. ఇక 1 వదిలేసినాక ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూద్దాం. 1 అనేది 5 డిజిట్స్ ఉన్నాయి. చూడండి, 5 ఉన్నాయి. 5 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి సెకండ్ పార్ట్లో 5 డిజిట్స్ అండ్ థర్డ్ పార్ట్లో 5 డిజిట్స్ ఉండాలనే విషయం మీకు అర్థమైపోయింది. ఇక మల్టిప్లై చేద్దాం. ఇంకా 20 మనం జీరోస్ పట్టించుకోకుండా ఓన్లీ 25ని అండ్ 6ని మాత్రమే మల్టిప్లై చేద్దాం. 25 6 మన ముందు యాడ్ చేయాలి కదా. 25 + 6 ఎంత అవుతుంది? 31. కాబట్టి 1 పక్కన 5 డిజిట్స్ ఉండాలి కాబట్టి 31 మాత్రం వచ్చింది. ఇంకా 3 డిజిట్స్ పెట్టుకోవాలి, 3 జీరోస్ పెట్టుకోవాలి. 1 0 0 0 31. ఓకేనా? 1 3 జీరోస్ అండ్ 31. ఇప్పుడు లాస్ట్ పార్ట్ చేద్దాం. లాస్ట్ పార్ట్ ఏంటి ఇంకా చెప్పండి. 25 6 ఎంత మరి? 150 150 వచ్చింది. ఇప్పుడు 150 వచ్చింది. 5 డిజిట్స్ ఉండాలి. మొత్తం 5 డిజిట్స్ ఉండాలి. 5 డిజిట్స్లో 150 అంటే 3 డిజిట్స్ అనమాట. కాబట్టి ఇంకొక 2 జీరోస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 2 జీరోస్ పెట్టుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక మొదలు పెడదాం. ఆన్సర్ చూడండి. 1 ఇక్కడ 31 వచ్చింది. 5 జీరోస్ ఉండాలి కాబట్టి 1 3 జీరోస్ 3 1 అండ్ లాస్ట్లో 2 జీరోస్ అండ్
150 ఈ విధంగా ఆన్సర్. ఓకే చూడండి 1 ఇక్కడ మొత్తం 5 డిజిట్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ 25 + 6 31 కాబట్టి 3 zeros పెట్టుకొని 31 ఇంకో 5 డిజిట్స్ అయినాయి. ఇప్పుడు 25 6 150 కాబట్టి అంటే 3 డిజిట్స్ వచ్చాయి, ఇంకా 2 zeros పెట్టుకుంటే 150 సరిపోతుంది. ఆ విధంగా అనమాట. చూడండి ఇది ఫస్ట్ పార్ట్, చూడండి ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్. 25 6 150 ఈ విధంగా అనమాట. చూసారా మైండ్లో చేయొచ్చా? ఓకే పాసిబులా కదా? రైట్. ఓకే ఇక మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేసేసాక తర్వాత మిగతా అయినా మీరు చేయండి నాన్న. ఓకే బుక్ ఓపెన్ చేద్దాం. ఓకే నాన్న మన అడ్వాన్స్డ్ వేదిక్ మ్యాథ్స్ బుక్ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో కంటెంట్ ఏంటి, మన టాపిక్ ఎక్కడ ఉందో చూద్దాం. రైట్ నాన్న. ఓకే ఓకే ఈ కంటెంట్ చూస్తే ఇది లెవెల్ 2 నాన్న. ఇప్పుడు మనం చేస్తున్న టాపిక్ ఏంటంటే లెవెల్ 2లో టాపిక్ అనమాట ఇది. ఆ టాపిక్ లెవెల్ 2లో జనరల్గా చూడండి. లెవెల్ 2లో ఏమి ఉన్నాయి చూడండి ఒకసారి. లెవెల్ 2లో ఒకసారి మీరు చూడండి. లెవెల్ 2లో మీరు ఏమేమి నేర్చుకుంటారు? 10,000 టేబుల్స్. ఏమేమి నేర్చుకుంటారు? 10,000 టేబుల్స్, 1,00,000 టేబుల్స్. అంటే లెవెల్ 2కి వచ్చేసరికి మీరు 1,00,000 టేబుల్స్ నేర్చుకుంటారన్నమాట మీరు. ఓకే ఆశ్చర్యపోతున్నారా? అది నిజం. నెక్స్ట్ 2 digits into 3 digits మల్టిప్లికేషన్ మైండ్లో ఎలా చేయాలని నేర్చుకుంటారు, మైండ్లో చేస్తారు మీరు. నెక్స్ట్ 3 digits into 3 digit నెంబర్ని మీరు మైండ్లో మల్టిప్లై చేస్తారు. ఇది లెవెల్ 2. ఓకే స్క్వేర్స్, పెద్ద పెద్ద స్క్వేర్స్ చేస్తారు దీంట్లో ఈ టాపిక్లో. ఆ తర్వాత ఇంకో స్క్వేర్స్ ఎండ్ విత్ 5 ఉంది సరే, ఆల్రెడీ కంప్లీట్ అయింది. స్క్వేర్స్ ఎండ్ విత్ 5 ఉంది సరే, స్క్వేర్స్ ఎండ్ విత్ 5 ఆల్రెడీ మనము కంప్లీట్ చేసుకున్నాం కూడా. మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ స్టార్ట్ విత్ 1 రాసుకున్నాం కదా, ఇక్కడ బిగిన్ విత్ 1 ఇచ్చాడు అంతే. ఓకే రైట్. ఇప్పుడు ఏ పేజ్లో చూద్దాం. చూడండి తర్వాత చూడండి పర్సంటేజెస్. మనం పర్సంటేజెస్ మైండ్లో చేస్తాం, మైండ్లో చేస్తాం తెలుసు. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత పర్సంటేజెస్ మైండ్లో చేయడం చాలా ఈజీ అనమాట. ఓకే చిన్న చిన్నగా మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఈజీగా ఎలా చేయాలి లెవెల్ పెరుగుతూ ఉంటే నేర్చుకుంటాం. రైట్ నాన్న. నెక్స్ట్ బిగిన్ విత్ అంటే 46 పేజీలో ఉంది. రైట్ 46 పేజీకి వెళ్దాం. 13th ప్రాబ్లం ఏంటి అంటే 1,000,027 into 1,000,2,3 27 and 2,3. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే చూడన్నా 1తో స్టార్ట్ అయిందా లేదా చెక్ చేసాము. ఆ తర్వాత ఆన్సర్ని 1తోనే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ పార్ట్ ఈజ్ కంప్లీటెడ్ మైండ్లో చేస్తున్నాం. రైట్. ఓకే 1తో స్టార్ట్ చేసాం. ఇంకా ఆ తర్వాత సెకండ్ పార్ట్ ఏంటి, వాటిని అడిషన్ చేసుకోవడం. ఎడిషన్ చేద్దాం ఏంటి అంటే జీరోస్ పక్కన పెట్టి ఇక మిగిలిన 27 23 యాడ్ చేద్దాం. ఎంత అవుతుంది? 50 అవుతుంది. ఇక ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూస్తే ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి? ఇక 50 వచ్చింది కాబట్టి ఇంకా 3 zeros మనం పెట్టుకోవాలి. అంటే మన మైండ్లో చేసి ఇక్కడ రాసినాం అనుకుందాం. ఓకే 50 వచ్చింది. రైట్. ఒక సెకండ్ పార్ట్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ 27 + 23 50 అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? 27ని 23ని మల్టిప్లై చేసుకోవాలి. ఓకే 27ని 23ని మల్టిప్లై చేస్తే 621 వస్తుంది ఆన్సర్. ఏమొస్తుంది? 621 వస్తుంది. 26. ఓకే ఇప్పుడు మనము జీరోస్ ఎన్ని పెట్టుకోవాలి అని చూస్తే ఇక 5 digits ఉండాలి కాబట్టి ఒక 2 zeros పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నాన్న. రైట్. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. 24th ప్రాబ్లం 1,005 into 1,001 13. రైట్. ఈ విధంగా ఇక 1తో స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 digits ఉన్నాయి కాబట్టి మనకి ఈ సెకండ్ పార్ట్ 3 digits ఉన్నారు. యాడ్ చేద్దాం. 5 + 13 18 కాబట్టి 18 రాసేసి 3 digits ఉన్నారు కాబట్టి మనం 0 ఎక్స్ట్రా పెట్టుకుందాం. అండ్ లాస్ట్గా ఇంకా మల్టిప్లై చేద్దాం. 13 5 65 కాబట్టి 65 వచ్చేసింది. ఒక 0 పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే 3 digits ఉండాలి కాబట్టి. ఈ విధంగా నా మైండ్లో చేయడం చాలా ఈజీగా ఉంది కదా. ఓకే మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేశారంటే మైండ్లో చేయడం మీకు చాలా చాలా ఈజీ అవుతుంది. ఓకేనా. మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ మీరు హోంవర్క్ చేసేసి వాట్సాప్కి షేర్ చేయండి. ఓకేనా. బాయ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.